మార్చి 3 నైట్ 11:30కి సడన్‌గా కరెంటు పోయింది. వేడిగా ఉంది కదా అని బాల్కనీ ఓపెన్ చేస్తే ఇట్లా మంట కనిపించింది. ఏంటో అయ్యింది అని అనుకున్నాం. సడన్‌గా ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వచ్చింది. మా ఇంటి దగ్గరలో ఇట్లా భారీ అగ్ని ప్రమాదం జరిగింది అని. ఏంటా చూద్దాం అని వెళ్తే మీకు నా వీడియోస్‌లో చాలా సార్లు చూపించాను. ఫర్నిచర్ షాప్స్ ఉంటాయి మాకు దగ్గరలో అని చెప్పి. ఆ షాప్స్‌లో సగం మొత్తం ఇలా తగలబడిపోతున్నాయి. రేకులు తప్ప ఏమీ మిగలలేదు. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అనుకుంటున్నాను. బట్ వాళ్ళకి ఆ ప్రాపర్టీ పరంగా ధన నష్టం అయితే చాలా జరిగుంటది. చూస్తే చాలా బాధేసింది. బట్ మనలాంటోళ్ళం ఏమి చేయలేం. దేవుడికి కొంచెం ప్రేయర్ చేసి వాళ్ళకి కొంచెం ఆత్మస్థైర్యం ఇవ్వండి అని చెప్పడం తప్ప మనం ఏమీ చేయలేం. బట్ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఇంకా తెలియలేదు. మేము చూసేటప్పటికి మేబీ ఏదైనా పవర్ వల్ల కానీ, లేకపోతే దోమల కోసం ఏదైనా మంట వేసుకుంటారు కదా! వాటి వల్ల ఏమన్నా జరిగిందేమో అని అక్కడ వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా